హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం నిన్న ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ 2026 ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఏ విధంగా సాగిందని ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్గా మనము టాస్ చూస్తే ఆర్సీబీ నెగ్గి బౌలింగ్ తీసుకుంది. ఇక్కడ వచ్చినటువంటి ఓపెనర్స్ ఎవరంటే ట్రావిస్ హెడ్, ఎస్ఆర్హెచ్ తరఫు నుంచి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. వీళ్ళిద్దరూ బ్యాటింగ్కి దిగారు. దిగిన తర్వాత జాకబ్ డఫీ ఫస్ట్ పవర్ ప్లేలో కీలకమైన 3 వికెట్లు తీశాడు. తీసిన తర్వాత ఆటోమేటిక్గా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ టీం అయిపోయిందన్న టైంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ అండ్ హెన్రిచ్ క్లాసన్ మంచి పార్ట్నర్షిప్తో వాళ్ళ యొక్క టీంని వాళ్ళు కంపల్సరీగా 200 మార్క్ దాటేటట్టు వాళ్ళు ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేశారు. బిల్డ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంకా ఎస్ఆర్హెచ్ కంపల్సరీగా 220 230 వరకు వెళ్తుంది అనుకున్న టైంలో ఫిలిప్ సాల్ట్ ఎక్స్ట్రాడినరీగా 2 క్యాచెస్ పెట్టాడు. అసలు ఈ ఐపీఎల్లో స్టార్టింగ్ నుంచే క్యాచెస్కి ప్రాబబుల్స్లో ఫిలిప్ సాల్ట్ నెంబర్ 1 పేరు కింద ఉండడానికి 2 క్యాచెస్ పెట్టాడు, అది కూడా బౌండరీ లైన్లో. ఆ పట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ టీమ్ స్కోర్ అనేది 220 నుంచి 200కి వెళ్ళడం కూడా కొంచెం కష్టంగా అనిపించింది. అదే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంకొక అద్భుతమైన ప్లేయర్ ఎవరంటే రోమియో షెపర్డ్ వేసిన ఫస్ట్ ఓవర్లో అప్రాక్సిమేట్గా 16 రన్స్ వరకు ఇచ్చాడు. రోమియో షెపర్డ్ ఎందుకు ఇచ్చాడా అనుకుని వాళ్ళ టీం అనుకున్నది. తర్వాత మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. సెకండ్ ఓవర్ నుంచి అతను మిగిలిన 3వ ఓవర్లో ఒక్కొక్క ఓవర్లో కంపల్సరీగా ఒక్కొక్క వికెట్ అయితే తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంకొక ప్లేయర్ గురించి చెప్పుకోవచ్చు అంటే అంకిత్ వర్మ. 18 బాల్లో 43 రన్లు కొట్టి ఎస్ఆర్హెచ్కి 200 మార్క్ దాటడానికి ఎంతో కష్టపడి ఆడిన ప్లేయర్ ఎవరంటే అంకిత్ వర్మ. ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్, బీభత్సంగా ఆడాడు. 200 మార్క్ అయితే దాటింది. ఇక్కడికి ఫస్ట్ ఇన్నింగ్స్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. బ్యాటింగ్కి విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్ వచ్చారు. అందరూ అంటున్నారంటే 202 రన్స్ వీళ్ళు బౌలింగ్ బాగా వేస్తే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆటోమేటిక్గా స్కోర్ అనేది డిపెండ్ అవుతుంది అని అనుకున్నారు. కానీ డిఫెండింగ్ ఛాంపియన్స్ అనే దానికి పేరుగా ఈ 2026 ఐపీఎల్లో ఆర్సీబీ టీము బీభత్సంగా ఆడింది మ్యాచ్ మొత్తం. ఫిలిప్ సాల్ట్ వెళ్ళిపోయినంత మాత్రాన అక్కడ వాళ్ళకి జరిగిన నష్టం అయితే ఏమీ లేదు, నాకైతే కనపడింది. వచ్చాడు దేవిదత్ పడిక్కల్, అసలు నేను బ్యాటింగ్ చేసాడు దేవిదత్ పడిక్కల్ బీభత్సం అనమాట. ప్రతి బౌలర్ని బ్యాట్తో ఎలా సమాధానం చెప్పాలో ప్రతి బౌలర్కి చెప్పాడు. అసలు తను ఆడిన షాట్ అన్ని కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. చూడడానికి బీభత్సంగా ఆడాడు, అసలు బీభత్సం. నిన్న మ్యాచ్ అంతట్లో నాకు కనపడింది ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్స్తోనూ నిన్న మ్యాచ్ అంతా జరిగింది. ఫస్ట్ బౌలింగ్లో ఆర్సీబీ బౌలింగ్లో జాకబ్ డఫీ వచ్చాడు. జాకబ్ డఫీ వచ్చి తన బౌలింగ్ కోటాలో 4 ఓవర్స్ వేసాడు, 3 వికెట్స్ చేశాడు. అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ అతనికి సబ్స్టిట్యూట్ కింద మనకి దేవిదత్ పడిక్కల్ వచ్చాడు బ్యాటింగ్లో. అతను రావడము అసలు 202 రన్లు ఈజీగా కొట్టచ్చని తన యొక్క బ్యాటింగ్తో తను ప్రూవ్ చేసి తను అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మనకి ఎస్ఆర్హెచ్లోకి వచ్చేటప్పటికి ట్రావిస్ హెడ్ వచ్చాడు. బ్యాటింగ్ సూపర్ ఆడతాడు అనుకున్నాం, తొందరగా అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. తర్వాత అతని ప్లేస్లో సబ్స్టిట్యూట్ కింద ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఎవరిని తీసుకుంటాం అనుకునేటప్పటికి డేవిడ్ పైన్ వచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో లాస్ట్లో వచ్చాడు, ఏదో 1 or 2 రన్స్ కొట్టాడు, అయిపోయింది. కానీ డేవిడ్ పైన్ని తీసుకుంటానికి కారణం ఏంటంటే అతను బీబీఎల్లో బాగా పర్ఫామ్ చేశాడు. బీబీఎల్ ఫైనల్లో అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో అక్కడ అతను బాగా పర్ఫామ్ చేసిన తీసుకున్నారు. ఇక్కడ కూడా అంత తక్కువ చేశాడని కాదు. సో తనకి ఇచ్చిన ప్రిఫరెన్స్లో తను కంప్లీట్ చేశాడు. కాకపోతే దీంట్లో ఓవరాల్గా మ్యాచ్లో ఎక్కడ ప్రాబ్లం అంటే ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ లేదు, కంప్లీట్ బౌలింగ్ లాస్. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లేదు కాబట్టి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ నెగ్గాలంటే దే షుడ్ బి గెట్ 240+ రన్స్. 240+ రన్స్ కొడితే ఆటోమేటిక్గా యువతల సెకండ్ బ్యాటింగ్ వచ్చే టీంకి టెన్షన్ ఉంటుంది. వీళ్ళు బౌలింగ్ ఎలా వేసినా కానీ వీళ్ళు కొంచెం డిఫెండ్ చేయడానికి ఛాన్స్ అయితే పాసిబిలిటీ ఉంటుంది.